ట్రంక్ రోడ్ మెయిన్ రోడ్లో శ్రీ ఆరువైస కోదండరామ స్వామి శాంతి కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం మేము 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇక్కడంతా ఫ్యామిలీస్ వస్తారు. అందరూ ఫ్యామిలీస్ తోటి 400 మంది జనాలతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు పేట్ల మీద మట్టా లక్ష్మీకాంత్ వాళ్ళ ఫ్యామిలీ కూర్చొని ఉన్నారు. అంగరంగ వైభవంగా కార్యక్రమంలో పంతులు గారు ఒంగోలు నుంచి వచ్చారు. శాంతి కళ్యాణం శ్రీ కోదండరామస్వామి శాంతి కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణానికి ట్రంక్ రోడ్లో ఉండే ఫ్యామిలీస్ ఆరువైస ఫ్యామిలీస్ అందరూ దాదాపు 400 మంది జనాలు హాజరై ప్రోగ్రాం బాగా కండక్ట్ జరుగుతుంది. ఈ ప్రోగ్రాంని టంగుటూరులో మెయిన్ రోడ్లో ఉండే జలదంకి శ్రీనివాసరావు కొంతమంది షాపుల వాళ్ళు మెయిన్ షాపుల వాళ్ళు అందరూ కలిసి ఆదివాసులు అందరూ కలిసి సంయుక్తంగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత ప్రసాదాలు భోజనాలు 600 మందికి భోజనాలు కూడా ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాంని మేము కండక్ట్ చేస్తున్నాం. ఈ కేవీ న్యూస్ వాళ్ళకి ఈ ప్రోగ్రాంని మేము చెప్తున్నాం. ఓకే. గుంటూరు సంగ్రహ బస్టాండ్ సెంటర్లో పూజా కార్యక్రమం జరుగుతుంది. పూజా కార్యక్రమం అనంతరము శాంతి కళ్యాణం శ్రీ కోదండరామస్వామి శాంతి కళ్యాణం అనంతరం ప్రసాదాలు ప్లస్ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 400 మంది సుమారు ఫ్యామిలీస్ అందరూ హాజరై ఈ కార్యక్రమం జరిపిస్తారు. సుమారు 700 మందికి భోజనాలు అరేంజ్ చేశాం. ప్రసాదాలు అవి ఈ ప్రోగ్రాం అయిన తర్వాత భోజనాలు ఉంటాయి. కేవీ న్యూస్ వారికి ఈ ప్రోగ్రాం ఇచ్చాం మేము. సమస్త